జింబాబ్వేలోని కరీబా సరస్సులో బోటు బోల్తా పడింది. ఆ ఘటనలో సుమారు 15 మంది మృతి చెందగా 27 మంది గాయపడ్డారు. ఓవర్లోడ్ వల్ల బోటు బోల్తా పడినట్లు అంచనా వేస్తున్నారు. బోటు ప్రమాదం నుంచి సుమారు 77 మందిని రక్షించారు. ప్రయాణికులను రక్షించేందుకు భారీ బృందంతో రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు. కరీబా సరస్సు జింబాబ్వే, జాంబియా మధ్య ఉంటుంది. బోటులో సుమారు 114 మంది ప్రయాణికులు ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. 5 మంది సిబ్బంది ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. బోటు సామర్థ్యం 90 మంది కాగా ఓవర్లోడ్తో వెళ్తున్నట్లు గుర్తించారు. కరీబా పట్టణానికి చేరుకునేందుకు గ్రామీణ జనం ఎక్కువగా బోటుపై ఆధారపడతారు. జర్నీ సమయం సుమారు 5 గంటలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని జింబాబ్వే పోలీసులు వెల్లడించారు. 1950వ దశకంలో కరీబా సరస్సును నిర్మించారు. జాంబేజీ నదిపై భారీ డ్యాంను కూడా నిర్మించారు. డ్యాం దగ్గర నీరు వల్ల భారీ సరస్సు ఏర్పడింది. సుమారు 200 కిలోమీటర్ల పొడుగు, 40 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. జింబాబ్వే, జాంబియా దేశాలు ఈ సరస్సును షేర్ చేసుకుంటాయి.